ఈ దారుల్లో వెళ్తే సరి ఇప్పుడు ఎట్లా పోవాలి? విజయవాడకు పోవాలి, కోదాడ పోవాలి. ఈ సంక్రాంతి టైంలో ఆ ట్రాఫిక్‌ని దాటుకొని వెళ్ళడం అనేది ఇగ ఇగ నరకం ఇగ అది. ఒక్క దగ్గర పుసుక్కున ఒక బండి ఆగిందనుకో ఇగ అయిపోయింది. ఒక 10 కిలోమీటర్లు ఆగిపోతది ఆడ. అంత భయంకరంగా ఉన్నది. అండ్ రోడ్డు కూడా చాలా దరిద్రంగా ఉన్నది. రోడ్డు చాలా దరిద్రంగా ఉన్నది. దాదాపు ఏమంటారు వాటిని బ్లాక్ స్పాట్స్ అంటారా? అంటే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నవో లేకపోతే ఇంకోటి అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నవో కొన్ని పదుల బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ. అక్కడికెళ్ళేసరికి స్లో అయిపోద్ది. ఇక మొత్తం ట్రాఫిక్ ఆగిపోద్ది. కొన్ని వేల వెహికల్స్ ఎళ్తాయి. ఇప్పుడు లక్షల వెహికల్స్ ఎళ్తాయి. సో, ఇగో చౌటుప్పల్లో విజయవాడ వైపు శుక్రవారం సాయంత్రం బారులు తీరిన వాహనాలు. ఎట్లా ఉంది చూడు పరిస్థితి. దీనికి ఆల్టర్‌నేట్ ఏంది, ఆప్షన్ ఏంది అన్నది చూసుకోవాలిగ. దీనివల్ల మనం అనుకుంటాం గానీ, ఇది ఒకటే రోడ్డు రద్దీ ఉంటదేమో అని, మిగతా రోడ్లన్నీ రద్దీ ఉంటాయి. ఎందుకంటే, రూట్ మార్చుకొని వెళ్తుంటారు కదా! అన్ని రోడ్లు ఫుల్ ఉంటాయి ఇప్పుడు. ఎట్లా పోవాలన్నది వీళ్ళు కొంత సూచన చేస్తున్నారు. ఇగో సాధారణంగా దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్‌కు ఒక గంటలో చేరుకోవచ్చు. కానీ, నిరుడు భోగి ముందు రోజు 3-4 గంటల సమయం పట్టిందట పోయినసారి. ఏడు నుంచి దిల్సుఖ్ నగర్ నుంచి చౌటుప్పల్‌కు 40 కిలోమీటర్లు. 3-4 గంటలు పట్టిందట లాస్ట్ ఇయర్. అంతకు 2 రోజుల ముందు కూడా చాలా సమయం పట్టింది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతూ ఉండడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరగనున్నది. మరోవైపు జాతీయ రహదారిపై అండర్ పాస్ వంతెన, సర్వీస్ రోడ్ పనులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం మేలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఈడ 4-5 గంటలు వెయిట్ చేసి అనవసరంగా నరకం చూసే కంటే రోడ్డు చిన్నదైనా కూడా ఆల్టర్నేట్ దారుల్లో వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఏ మార్గాల్లో పోవచ్చు? హైదరాబాద్ నుంచి గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్పల్లి వరకు వెళ్ళి ఎట్లా పోవాలి? నార్కట్పల్లికి చౌటుప్పల్లి పోయి అట్టే పోవాలి కదా, లేదా ఇట్లా భువనగిరి రోడ్ నుంచి ఇట్లా పోవాలి. నార్కట్పల్లి, చిట్యాల్, వలిగొండ, రామన్నపేట్, చిట్యాల్, నార్కట్పల్లి అట్లా పోవాలి. నార్కట్పల్లి వరకు వెళ్ళి అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళు విజయవాడ హైవే మీదుగా వస్తే హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీలో చిక్కుకునే అవకాశం ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం పెరిగినా హైదరాబాద్ నాగార్జున సాగర్ హైవే మీదుగా వెళ్తే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. సో అయా ఇట్లా సాగర్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాలి అనుకునేవారు బొంగుళూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకొని నాగార్జున సాగర్ హైవే పైకి వెళ్తే సరిపోతుంది. మొత్తానికి నాగార్జున సాగర్ రూట్లోంచి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇక ఖమ్మం, విజయవాడ వైపుగా వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకోవచ్చు. నార్కట్పల్లి దాటితే వీరికి ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టే. మీరు ఇట్లా భువనగిరి ఇట్లా పోయారు అనుకోండి, ఇక్కడ కూడా టోల్ గేట్ తగులుతుంది కానీ కొంత ఈజీ అయిపోతుంది. ఇక హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లేందుకు ఓఆర్ఆర్ పైకి వెళ్ళి ఘట్కేసర్లో ఎగ్జిట్ తీసుకొని వరంగల్ హైవేలోకి ప్రవేశించవచ్చు. సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ మీదుగా కూడా నేరుగా భువనగిరి చేరుకోవచ్చు. మన రోడ్డు అద్భుతంగా ఉంది. ఏడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఆడ మేడిపల్లి దాకా మళ్ళీ ఆడ సుక్కలే. అది కూడా భయంకరమైన రోడ్డే అది. కాకపోతే ఇటు అవుటర్ ఎక్కే వాళ్ళకి ఈజీ, డైరెక్ట్ గట్కేసర్లో దిగొచ్చు. ప్రతి ఆదివారం చౌటుప్పల్లో సంత ఉంటుందట. ఆ రోజు చౌటుప్పల్లో వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ ట్రాఫిక్ బాధలు తప్పాలంటే ఇలా కొత్త మార్గాల్లో వెళ్ళడం ఉత్తమం. ఇగో శుక్రవారం సాయంత్రం నుంచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ మొదలైంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. హైవేపై వెళ్లే వాహనాలకు అంతరాయం కలగకుండా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల పట్టణంలో నారాయణపురం రోడ్డును పోలీసులు మూసేసిరట. వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు చేపట్టినట్లు టోల్ ప్లాజా నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు ఆ టోల్ తోటి పెద్ద లొల్లిగాడ ఎన్ని వెహికల్స్ అవుతాయి, ఎంత కథనం. సో అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాణం సేఫ్గా చేసి మళ్ళీ తిరిగి హైదరాబాద్కి రండి. ఎక్కువ ఇక తెలంగాణ వాళ్ళు కొంతమంది ఉంటారు, మొత్తం అంతా ఆంధ్ర వాళ్ళే ఎక్కువగా ఉంటారు.